వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. భారతీయ సంస్కృతి సాంప్రదాయంలో తమకు జ్ఞానాన్ని ప్రసాదించిన గురువుకు నమస్కరిస్తూ జరుపుకునే ఏకైక పండుగే ఈ ఆషాఢ పౌర్ణిమలో వచ్చే గురు పౌర్ణిమగా ప్రసిద్ధికెక్కిన వ్యాస పౌర్ణిమ. ఇక వేదవ్యాస భగవానుని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. వైవస్వత మన్వంతరంలో అంటే ద్వాపర యుగ ప్రారంభంలో సత్యవతి పరాశర మహర్షులకు జన్మించిన కుమారుడు వేదవ్యాసుడు. వ్యాసుడు అనేది ఆయన నామధేయం, అంటే పేరు కాదు, అది ఒక పదవి. నిజానికి ఆయనకు కృష్ణద్వైపాయనుడు, బాదరాయణుడు అనే పేర్లు వ్యాప్తిలో ఉన్నాయి. వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖదాతిం తపోనిధిం. వశిష్ఠ మహర్షి ముని మనవడు, శక్తి మహర్షికి మనుమడు, పరాశర మహర్షికి తనయుడు అయిన వ్యాసునికి తనయుడు సుఖ మహర్షి. ఇది వ్యాస మహర్షి వంశ పరంపర. వ్యాసుడు ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు జన్మించాడు. అందుకనే ఈ పౌర్ణిమ వ్యాస పౌర్ణిమగా ప్రసిద్ధికెక్కింది. మన సంస్కృతిలో మాతృదేవోభవ పితృదేవోభవ అని తల్లిదండ్రులకు తొలి వందనాన్ని సమర్పిస్తూ ఆచార్య దేవోభవ అంటూ ఆ తరువాతి వందనాన్ని గురువుకు సమర్పించాలని ఉపనిషత్తులు నిర్దేశించాయి. అనంత జ్ఞాన సంపద అయిన దేవభాషను అంటే వేదరాశిని శాఖలుగా విభజించి 4 వేదాలుగా విడదీసి దేవతలకు కూడా గురువైన వేదవ్యాసుడు భావి యుగాలకు, ముఖ్యంగా కలియుగంలో మానవులు నిస్సత్తువులు, మందప్రజ్ఞులు, అల్పాయుష్మంతులు అవుతారని, వారందరికీ మేలు చెయ్యాలనే కథలు గాథలుగా పురాణాలను, శ్రీకృష్ణ లీలామృతాన్ని భాగవత పురాణంగాను, జయము అనే పేరుతో మహాభారతాన్ని పంచమ వేదంగాను మలచిన పురాణ పుణ్య గురువు వేదవ్యాసుడు. ఈ వేదవ్యాస మహర్షి జన్మించిన ప్రదేశం నేపాల్లోని ధమౌలి. వ్యాస మహర్షి పురాణాలను వేదాలను బోధించిన ప్రాంతం ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్ జిల్లా. వ్యాస మహర్షి చెప్తుండగా విఘ్నేశ్వరుడు మహాభారతం రాసిన ప్రదేశం ఉత్తరాంచల్లోని బద్రీనాథ్ క్షేత్రానికి దగ్గరలోనున్న మన గ్రామం. ఈ గురు పౌర్ణిమ రోజున ప్రతి వారు తమ గురువును వ్యాస మహర్షి స్వరూపంగా స్మరించుకుంటూ పూజించి గురుకృపను పొందాలి. ఎందుకంటే దేవతలను కూడా ప్రసన్నం చేసుకునే జ్ఞానాన్ని గురువే ప్రసాదించగలరు. ధ్యానమూలం గురుర్మూర్తి, పూజామూలం గురుఃపదం, మంత్రమూలం గురుర్వాక్యం, మోక్షమూలం గురుః కృపా. శుభం భూయాత్.